మరి కాసేపట్లోనే అమరావతికి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మధ్యాహ్నం 2:50 విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయనకు సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతారు. అలాగే అమరావతిలో 57,962 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు మోడీ. ఇక ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని బహిరంగ సభకు 5 లక్షల మంది వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జనం తరలి వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా లేకుండా 5 రూట్లను గుర్తించారు అధికారులు. 11 పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. 100 ఎకరాల్లో 2,500 బస్సులు ఆపేలా చర్యలు చేపట్టారు. 5 రూట్లలో వీవీఐపీ, వీఐపీ, ఎంఐపీ రూట్లను రెడీ చేశారు ఇప్పటికే అధికారులు. అలాగే 31 చోట్ల లంచ్, డిన్నర్ పాయింట్స్ ను కూడా సిద్ధం చేశారు అధికారులు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం భారీగా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది మాత్రమే కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, అలాగే నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాలని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనుక వైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అలాగే అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయ నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. నగరమా అమరావతి నగరమా ఆంధ్రమా